హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ప్రవక్త అంటే దేవుని మాటలు మనుషులకు చెప్పాలి, మనుషుల వేదనలు దేవుడికి చెప్పాలి, దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. సేవ అంటే కాసేపు ప్రసంగం చేసేసి వెళ్ళిపోయి నిద్రపోవటం కాదండి, వెళ్ళిపోయి కారెక్కేయటం కాదు. జరిగిన సేవను ముద్రించాడు ఆయన. అది కూడా నేను బైబిల్ కాలేజీలో నేర్చుకున్నా. నా యవ్వన కాలంలో ప్రసంగం చేసినప్పుడు ప్రతిరోజు ఉపవాసం ఉండి ప్రసంగం చేయటం నేర్చుకున్నా. ప్రసంగం అయ్యేదాకా తిన్నాం, ఇప్పటికీ అదే అలవాటు నాకు. ప్రసంగం అయ్యేదాకా 1 గంట అయినా 2 గంటలైనా అప్పుడు భోంచేస్తాను, కానీ ప్రసంగానికి ముందు భోంచేయను నేను. నా భారం తీరాలి, నాకు అప్పచెప్పిన పని చేయాలి ముందు. నా తండ్రి పని తుదముడిచడమే నాకు ఆహారం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రసంగం అయిపోయాక చక్కగా నిద్రపోయేవాడిని. ఓ రోజు తట్లేపాడు ప్రభు నన్ను, లే ప్రార్థన చేయి. వాక్యం విత్తడానికి ముందు ఎంత ప్రార్థన అవసరమో, వాక్యం విత్తిన తర్వాత కూడా అంత ప్రార్థన అవసరం. అది మనుషుల హృదయాల్లో నాటాలి. ఒక చెట్టుని నాటాలంటే మనం గుంట తవ్వి కాసి నీళ్లు పోసి చెట్టు నాటి ఏం చేస్తామండి, మళ్ళీ కాసి నీళ్లు పోస్తాం. అప్పుడే అది దాని వేరు దిగుతుంది. దేవుని వాక్యం చెప్పిన తర్వాత విన్న వర్తమానం మనుషుల హృదయాలలో నాటుకోవాలి, ఫలించాలి. అంతవరకు సేవకుడు ప్రార్థన చేయాలి. అది నిజమైన పరిచర్య. కూలికి బోధించేవాడు బోధకుడు కాదండి, లాభానికి బోధించేవాడు బోధకుడు కాదు. సేవను వ్యాపార సరళికి దింపేవాడు సేవకుడు ఎట్టవుతాడు? ఎంతసేపు మీ ద్వారా నాకేమొస్తుందా అని ఆలోచించేవాడు సేవకుడు ఎట్టవుతాడండి? నేను రుణపడున్నాను. నాకు అప్పచెప్పిన వ్యక్తులకు సువార్తను ప్రకటించి వారిని పరిపూర్ణులు చేసి క్రీస్తు ముందు నిలబెట్టాలి. పౌలు హృదయ వాంఛ అది. పౌలు ఆయా స్థలాలకు వెళ్ళి ఆత్మలు రక్షించేవాడు. ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేయడానికి లేదు ఇప్పుడులాగా, యూట్యూబులు లేవప్పుడు, ఉత్తరాలు లేవప్పుడు. ఒక ఉత్తరం రాయాలంటే తోలు దట్టి మీద రాయాలి. ఒక ఉత్తరం రాసి మనసంతా కుమ్మరించి వారికి ఒక సందేశాన్ని పంపిస్తే ఆ ఉత్తరం విశ్వాసులకు చదివి వినిపించేవారు. అవి వేళ బైబిల్లో భాగాలైపోయినాయి. పౌలు రాసిన 13 సాధారణమైన ఉత్తరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే పరిశుద్ధాత్మని ప్రేరేపణ ద్వారా హృదయాంతరేంద్రియాల నుండి ఒక విశ్వాసి యొక్క అవసరతను, ఆధ్యాత్మిక స్థితిని, వారి యొక్క కొరతను తీర్చేటువంటి సందేశాలతో కూడిన వర్తమానం ఇచ్చాడు. ఈరోజు ఆత్మలు రక్షించబడాలి. రక్షించబడిన ఆత్మ క్రీస్తు సారూప్యంలోనికి తీర్చబడాలి. పరిపూర్ణుని చేసి నేను క్రీస్తు ముందు నిలబెట్టాలి. కొంతమంది దైవజనుల చరిత్ర చదివినప్పుడు వేల మంది జనులు వచ్చేసేవారు. చేతులెత్తమని ప్రభువుకి అప్పగించుకున్న వాళ్ళు చేతులెత్తమంటే అందరూ చేతులెత్తేసేవారు. ఒక 3 నెలలు 6 నెలలు అయిన తర్వాత అనలైజ్ చేస్తే వాళ్ళల్లో 20% కంటే ఎక్కువ మంది దేవుని కోసం నిలబడలేదు. తర్వాత వాళ్ళు జారిపోయేవాళ్ళు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడా? ఈరోజు దేవుని దగ్గర నుండి నాకు ఏ సందేశం ఉందా? నా బ్రతుకులో నేను దిద్దుకోవలసింది ఏదైనా ఉందా? విడిచిపెట్టవలసింది ఏమైనా ఉందా? నమ్మవలసింది ఏమైనా ఉందా అన్న ఆశతో దేవుని దగ్గరికి రావాలి. దేవుడు నిన్ను ఎరిగాడు, కానీ నువ్వు ఆయన ఎరగలా. కాబట్టి నీ బ్రతుకులో ఎక్కడో ఉన్నావు నువ్వు. ఇంకా ఆయన నిన్ను పిలిచాడు, కానీ ఆయన పిలుపుకు నీవు లోబడలేదు. కాబట్టి నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, తృప్తి లేదు. కనీసం ఒక మంచి దైవజనుడిగా నిన్ను సిద్ధపరచడానికి నీ జీవితంలో కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, కొరతలు అనుమతిస్తాడు ఆయన. అవి నీ మేలుకే గాని కీడు కాదు. అవి నిన్ను మరింత ఉన్నతమైన స్థితికి నడిపించడానికే గాని నాశనం చేయటానికి కాదు. ఈ రోజుల్లో చాలా మంది ఆ ప్రాసెస్లో ఆగిపోతున్నారు. దేమాలాగా లోకాన్ని ప్రేమించి వెనక్కి వెళ్ళిపోతున్నారు. యోధాలాగా డబ్బులకు ఆశించి అమ్ముకుంటున్నారు సేవని. ఆయన చేతుల్లో నలిగుంటే, ఆయన చేతుల్లో నలిగితే ఒక ముత్యమో ఆ నత్త శరీరం మీద పడ్డప్పుడు అది ముడుచుకొని
ఆ సముద్రపు లోపలికి వెళ్ళి నలుపుతుంది, గరగరగర పెడుతుంది, దాన్ని పొట్టంతా మంటుద్ది. కానీ ఆ మంటలో, ఆ పోరాటంలో నలిగి ఒక మంచి ముత్యాన్ని బయటికి తీసుకొస్తుంది. దేవుడు నీ జీవితంలో నుండి ఒక స్వచ్ఛమైన క్రీస్తు స్వరూప్యాన్ని నీలో తీసుకుని రావాలంటే శ్రమలలో, పోరాటాలలో నిలబడాలి దేవుని కోసం. తప్పుడు మార్గాలు, సులభ మార్గాలు, అడ్డ మార్గాలు తొక్కకూడదు. చాలా మంది సేవకుల ప్రారంభం బాగుంది, అంతం బాగలేదు. ప్రారంభం బాగుంది, పక్కదారి పట్టారు, సైడ్ ట్రాక్ట్ అయిపోయారు. అందుకే ఈ రోజున క్రైస్తవ సేవ అంతంత మాత్రంగానే ఉంది, ముక్కలైపోతుంది. భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతున్నాయి, సిద్ధాంతాలు ఎక్కువ అవుతున్నాయి, అబద్ధ బోధలు పెరిగిపోతున్నాయి. నిన్నొక నిక్కచ్చైన సేవకుడుగా చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రార్థన. ఒక నిర్ణయం చేయండి, నిలబడ్డ మీరందరూ, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక. నా ఇష్టము కాదు ప్రభువా, నీ రోజు నుంచి నువ్వు ఏం చేయబట్టి అది చేస్తానయ్యా. నీ చిత్తాన్ని బయలుపరచు నాయన. నీ చేతుల్లో తీసుకొని నన్ను వాడుకో ప్రభువా. నన్ను నలకొట్టు, చిత్తకొట్టు, నన్ను రూపు మార్చి నాయన క్రీస్తు సారూప్యంలోనికి తెచ్చి నాలో క్రీస్తును చూచినట్లు, నా మాట దేవుని మాట ఉండినట్లు నన్ను అభిషేకించని నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడు నాయన. ప్రతి శాపాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నాము. ఆనాడు కలువరి సెలవులో నీవు చిందించిన నీ ప్రశస్తమైన రక్తమును ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుచున్నాము నాయన. నడినెత్తి నుండి అరికాలు వరకు శరీరములో ఏ భాగములో, ఏ ఎముకలో, ఏ నరములో, ఏ కండరములో, ఏ అవయవములో ఏ దోషమున్నదో నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను కలుగు చేయము నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ నీ నామమునందు విశ్వాసముంచి నీ మాట విని వణికే వారిని దర్శించేవాడా, నీ అద్భుత కార్యాలు మా పట్ల జరిగించుము నాయన. కంటికి కనపడని, చెవికి వినపడని, హృదయమునకు గోచరము కాని ఆశీర్వాద మూటలతో నేను వెళుతున్నానన్న విశ్వాసముతో వెళ్ళుటకు నీ పరిశుద్ధాత్మను మాకు తోడించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ యొక్క 41వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో ఈ నెల 15వ తారీఖు, జనవరి 15వ తారీఖు ఒక ప్రత్యేకమైన యానివర్సరీ ప్రైజ్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కల్వరీ పరిచర్యల ద్వారా, జైపాల్ ఫౌండేషన్స్ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరందరూ వస్తారని, మనందరం కలిసి 41 సంవత్సరములుగా ఈ పరిచర్యలలో దేవుడు చేసిన మేలును తలస్తూ ఆయన్ని స్తుతించడానికి, ఆయనను మహిమపరచుటకు, ఆయన రాకడ వరకు ఈ పరిచర్యలు కొనసాగించినట్లుగా ప్రార్థించుకున్నటకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ 1 డే మీటింగ్లో జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ మాత్రం ఉంటాయి. తప్పక హాజరవ్వండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుడు చేసిన మేలు తలంచి ఆయన్ని స్తుతిద్దాం. మీ దగ్గర సాక్ష్యాలుంటే రండి, మీ సాక్ష్యాలను పంచుకొని ఈ పరిచర్యను ప్రోత్సాహపరచుటకు, ప్రభువునందు పడ్డ ప్రయాస వృధా కాలేదని నిరూపించుటకు మీరు కూడా సాక్షులుగా నిలబడి. చిరునామా గమనించండి. ఎస్ఎస్ కన్వెన్షన్, ఆపోజిట్ టు పీవీపీ మాల్, లబ్బిపేట, విజయవాడ.
జనవరి 15వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే రోజు 2 సెషన్స్. తప్పకుండా రండి, హాజరవ్వండి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి కాల్ చేయండి. లేదంటే 8144123456 అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పక వస్తారు కదా. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి, చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమే మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 89393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుని సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.